ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో మీతో కొన్ని మాటలు ముచ్చరించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు మన వాక్య ధ్యానాంశం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మనకి ఏమేమి ఆశీర్వాదాలు వస్తాయో మనం ఈరోజు కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మనం దేవుని ఎడల భయము ప్లస్ భక్తి మనం కలిగి ఉండాలి. మనము దేవుని ఎడల భక్తి మాత్రమే కలిగి ఉంటే సరిపోదు, కానీ మనము దేవుని ఎడల భక్తితో పాటు భయాన్ని కూడా మనం కలిగి ఉంటే ఆశీర్వాదకరమని చెప్పి దేవుడు వాక్యం మనకి సెలవిస్తుంది. ఒకసారి చూద్దాం. అసలు మనము దేవుని యందు ఎలా భయభక్తులు కలిగి ఉండాం అనేది సామెతల గ్రంథం నుంచి మనం చూద్దాం. ఒకసారి సామెతల గ్రంథము 14వ అధ్యాయం 2వ వచనం మనసారి చూద్దాం. ఒకసారి సామెతల గ్రంథము 14వ అధ్యాయం 2వ వచనం. యథార్థముగా ప్రవర్తించేవాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. మనము యథార్థంగా ప్రవర్తిస్తేనంట మనము యెహోవా యందు భయభక్తులు గలవారంగా మనము అవుతామంట. అయితే మనం యథార్థంగా మనం జీవిస్తున్నామా? మన జీవితం యథార్థంగా ఉంటుందా? మన జీవితం యథార్థంగా సాగుతుందా అనేది మనమే ప్రశ్నించుకోవాలి. అసలు ఎవరు భయభక్తులు గలవారంటే యథార్థముగా ప్రవర్తించేవాడు యెహోవా యందు భయభక్తులు గలవారంట. మనము యోబుని మనం చూస్తే కనుక యోబు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమైనా సాక్ష్యం ఇస్తున్నాడు ఒకసారి చూద్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. యోబు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూద్దాం మనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతను యథార్థవర్తుడును న్యాయవంతుడనై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. ఇక్కడ మనము మొదటి వచనం చూసుకుంటే కనుక యథార్థముగా ప్రవర్తించేవాడు యెహోవా యందు భయభక్తులు గలవాడని చెప్పి రాయబడి ఉంది. అలాగే మనం యోబు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూసుకుంటే కనుక యోబుని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తుంది. ఏంటంటే అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు అని దేవుడు యోబు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజు దేవుడు మనల్ని బట్టి ఏమైనా సాక్ష్యం ఇస్తున్నాడు? ఈరోజు మనల్ని బట్టి దేవుడు ఏమైనా సాక్ష్యం ఇస్తున్నాడు? ఫలానా వ్యక్తి నా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, ఫలానా వ్యక్తి నా యందు యథార్థంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి దేవుడు మనల్ని బట్టి సాక్ష్యం ఇచ్చేవాళ్ళగా ఉన్నాడా అనేది మనమే ప్రశ్నించుకోవాలి. మనము దేవుని యందు భయము ప్లస్ భక్తి, మనము భయభక్తులు కలిగి ఉండాలి. కలిగి ఉంటే మనకి ఎటువంటి ఉపయోగము అనేది సామెతల గ్రంథం నుంచి మనం ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. ఇక్కడ యెహోవా యందు మనం భయభక్తులు కలిగి ఉంటే అంట మనకి ఏమొస్తుందంట? తెలివి అనేది వస్తుంది. ఈరోజు మనము తెలివి అనేది ఎక్కడ పడితే అక్కడ అది దొరికేది కాదు. నువ్వు ఏదైనా ఒక షాప్కి వెళ్ళి దాన్ని ఎక్కడికైనా వెళ్ళి
నాకు కొంచెం తెలివి అమ్మండి అంటే ఎవరు తెలివి అమ్మరు. తెలివి ఎలాగొస్తుందంటే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే యహో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. ఈరోజు మనము తెలివిని కలిగి ఉండాలంటే మనం ఈ లోకంలో కానీ ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ మన తెలివిని కలిగి ఉండాలంటే మనం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే కనుక మనకి తెలివి వస్తుంది. చాలామంది తల్లిదండ్రులు అంటారు, మా పిల్లవాడికి తెలివితేటలు ఇవ్వండి, మా పిల్లలకి తెలివితేటలు ఇవ్వండి అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. ఈరోజు మన పిల్లలు తెలివితేటలు లేకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే మన పిల్లల్ని మనము యెహోవా యందు భయభక్తులలో పెంచకుండా ఉండటమే మన పిల్లలు తెలివితేటలు లేకుండా ఉండడానికి ఒక కారణం అని చెప్పుకొని ఉండొచ్చు. అసలు తెలివి అనేది ఇంత ప్రాముఖ్యమైనదంటే ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 16 అధ్యాయం 16 వచనంలో చూసుకుంటే గనుక అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము. వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలని చెప్పి దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. అపరంజిని సంపాదించుట కంటే అంటే బంగారమును సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టమని చెప్పి దేవుని వాక్యంలో రాయబడింది. అలాగే వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలని చెప్పి దేవుని వాక్యంలో రాయబడింది. ఈరోజు నీకు కానీ నీ పిల్లలకు కానీ తెలివి కావాలంటే మనము ఎలా ఉండాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం మనము నేర్చుకోవాలి. మొట్టమొదటిగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మొట్టమొదటిగా తెలివి వస్తుందంట. తర్వాత చూద్దాం ఒకసారి సామెతల గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూద్దాం మనం. రెండవదిగా సామెతల గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనం కనుక మనం చూసుకుంటే కనుక సామెతలు 8:13 ఒకసారి మనం చూసుకుంటే కనుక అక్కడ ఏమని రాయబడిందంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకునుటయే అని చెప్పి ఇక్కడ రాయబడింది. మనము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే కనుక మనము ఆటోమేటిక్గా చెడుతనాన్ని మనము అసహించుకుంటామంట. అదే మళ్ళీ ఇంకో వచనం చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూస్తే కనుక యెహోవా యందు భయభక్తులు కలిగినట వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. మనము యెహోవా యందు మనం భయభక్తులు కలిగి ఉంటే కనుక మనమంట చెడుతనం నుంచి మనము తొలగిపోతామంట. కాబట్టి మనము దేవుని యందు మనం భయభక్తులు అనేది మనము మనము కలిగి ఉండాలి. మనము దేవుని ఎడల భక్తి మాత్రమే కాదు కానీ మనము దేవుడంటే భయముతోనూ భక్తితోనూ ఉన్నప్పుడు మనమంట ఆటోమేటిక్గా చెడుతనాన్ని నుంచి మనము తొలగిపోతాము. మూడవది ఏంటంటే సామెతల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూద్దాం మనం. సామెతల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూద్దాం మనం ఒకసారి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు
మూలము. మనము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే అంట మనమంట జ్ఞానమునకంట అదంట మూలమంట. ఈరోజు మనము దేవుని యందు మన భయభక్తులు కలిగి ఉన్నామా? మనము దేవుని యందు మన భయభక్తులు కలిగి ఉంటే కనుక మనమంట జ్ఞానమును మనము సంపాదించుకుంటామంట. ఈరోజు జ్ఞానం అనేది ఎక్కడ పడితే అక్కడ దొరికేది కాదు. ఈరోజు మనం జ్ఞానం అనేది ఎవరు పడితే వారు ఇచ్చేది కాదు. జ్ఞానము ఎవరిస్తారంటే దేవుడే మనకి జ్ఞానము ఇవ్వాలి. మనకి జ్ఞానం కావాలంటే మనము దేవుని యందు మన భయభక్తులు కలిగి ఉంటే అదంట జ్ఞానమునకు మూలము. ఒకసారి మళ్ళీ సామెతల గ్రంథము 16వ అధ్యాయం 16వ వచనం మనం చూసుకుంటే కనుక ఏమి రాయబడిందంటే అపరంజిని సంపాదించుకునుట కంటే జ్ఞానము సంపాదించుకునుట ఎంతో శ్రేష్టం అని చెప్పి అక్కడ వ్రాయబడింది. మనము అపరంజి అనగా బంగారము. మనం బంగారాన్ని సంపాదించుకోండి కంటే జ్ఞానమును సంపాదించుకుంటే ఎంతో శ్రేష్టం అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది. మనము ఈ లోకంలో నాకు ఇంత బంగారం ఉండాలి, నాకు ఇది ఉండాలి, అది ఉండాలని చెప్పి మనం చాలా విధాలుగా మనం ప్రాకులాటలు ఆడుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే అపరంజిని సంపాదించుకుంటే కంటే జ్ఞానము సంపాదించుకుంటే ఎంతో శ్రేష్టం అని చెప్పి దేవుని యొక్క వాక్యము వ్రాయబడి ఉంది. ఈరోజు మన బంగారం కనుక మనం చూసుకుంటే కనుక అది మనము దానికి దాయాలంటే కనుక చాలా కష్టపడాలి. మనము బంగారాన్ని వేసుకుని బయటికి వెళ్ళాలంటే నలుగురికి చూపించాలంటే ఎంతో మనకి భయము. ఎందుకంటే ఎవరైనా తీసుకెళ్ళిపోతారేమో, ఎవరైనా దొంగిలించేస్తారేమో అని చెప్పి మనం చాలా భయపడిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవుస్తుందంటే అపరంజిని సంపాదించుకున్న కంటే జ్ఞానము సంపాదించుకుంటే ఎంతో శ్రేష్టం అని చెప్పి దేవుని వాక్యము రాయబడింది. బంగారం కంటే జ్ఞానము సంపాదించుకుంటే ఎంతో శ్రేష్టం అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యము వ్రాయబడింది. ఈరోజు మనము జ్ఞానం సంపాదించుకోవాలంటే మనం యెహోవా యందు మన భయభక్తులు కలిగి ఉంటే మనకి అది జ్ఞానమునకు మూలమని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అలాగే 4వదిగా మనం చూసుకుంటే కనుక సామెతల గ్రంథము 10వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చూద్దాం. ఒకసారి సామెతల గ్రంథము 10వ అధ్యాయం 27వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. మనము దీర్ఘాయుష్తో బతకాలి అంటే కనుక మనం చేయాల్సింది ఏంటంటే యెహోవా యందు మన భయభక్తులు కలిగి ఉంటే మనకంట దీర్ఘాయువు వస్తుందంట. ఒకసారి సామెతల గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనం కనుక మనం చూస్తే కనుక అక్కడ ఏమని రాయబడిందంటే నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగను అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. మనము దీర్ఘాయుషుతో బతకాలంటే మనము యెహోవా యందు మన భయభక్తులు కలిగి ఉంటే అదంట దీర్ఘాయువునకు కారణమంట. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికమగును. ఎవరైతే నేను దీర్ఘాయుషుతో బతకాలి, ఎవరైతే నేను ఎక్కువ సంవత్సరాలు ఈ భూమి మీద బతకాలి అని ఎవరైతే ఆశపడతారో వారు చేయాల్సింది ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే అంట అది దీర్ఘాయువునకు కారణమంట. అలాగే 5వదిగా మనం చూసుకుంటే కనుక సామెతల గ్రంథము 14వ అధ్యాయం 26వ వచనం మనం చూసుకుంటే కనుక ఒకసారి చదువుదాం. ఒకసారి సామెతల గ్రంథము 14వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చూద్దాం. మనం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. మనము యెహోవా యందు మన భయభక్తులు కలిగి ఉంటే కనుక అదంట బహుధైర్యమును అది అంట పుట్టిస్తుందంట. ఈరోజు మనము అనేక విషయాల్లో మనం భయపడిపోతూ ఉంటాం. మనం అనేక విషయాల్లో ఏ చిన్న విషయంలో అయినా ప్రతి చిన్నదానికి కూడా మనము భయపడిపోతూ ఉంటాం. కానీ ఇక దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటంట బహుధైర్యమును పుట్టిస్తుందంట. మనకి దేవుడే మనకి ధైర్యాన్ని ఇస్తుంటే మన జీవితంలో వచ్చే ప్రతి సమస్యకు ప్రతి ప్రతికూల పరిస్థితికి మనం భయపడాల్సిన అవసరం అనేది లేదు. ఇక దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యమును పుట్టించును. మనకి మనుషులు చాలామంది చాలా రకాలుగా ధైర్యాలు చెప్తారు. ధైర్యాలు చెప్పిన వాళ్ళు మనతో ఎప్పుడు ఉంటారా? ఉండరు. కానీ
దేవుడు ఏదో మన భయభక్తులు కలిగి ఉంటే, దేవుడు మనకు ధైర్యం పుట్టిస్తే కనుక దేవుడు వెన్నంటూ మనతోనే ఉండి మనల్ని ధైర్యవంతులుగా దేవుడు మనల్ని చేస్తాడు. ఆరవదిగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణ పాశములో నుండి మనల్ని విడిపిస్తుందంట. ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చూద్దాం. ఒకసారి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణ పాశములో నుండి విడిపించును. మనము యెహోవా యందు మనం భయభక్తులు కలిగి ఉంటే అదంట జీవపు ఊట, అది మరణ పాశములో నుండి మనల్ని విడిపిస్తుంది. మనము గనక దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అది మన మరణ పాశములో నుండి అది మనల్ని విడిపిస్తుంది. ఏడవదిగా సామెతల గ్రంథము 19వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చూద్దాం. ఒకసారి సామెతలు 19:23. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవసాధకము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. ఇక్కడ దేవుని వాక్యము ఏమని సెలవుస్తుందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవసాధనము. అంటే మన యెహోవా యందు మనం భయభక్తులు కలిగి ఉంటే మన జీవన సాధమైనటువంటి పనిని దేవుడు దీవిస్తాడు. అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి జీవసాధనము కలుగుతుందంట. అతడంట తృప్తుడై అంటే అతను ఆకలిగొని ఉండడు, తర్వాత అపాయం లేకుండా బతుకుతాడు. ఇప్పటివరకు మనం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే కలిగేటువంటి 6 ప్రయోజనాలు మనము తెలుసుకున్నాము. ఒకసారి చూద్దాం. ఒకసారి మొట్టమొదటిగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే తెలివికి మూలము. వెండిని సంపాదించుకున్న కంటే తెలివిని సంపాదించుకునుట మేలు. మొట్టమొదటిగా యెహోవా యందు మన భయభక్తులు కలిగి ఉంటే తెలివి వస్తుంది. రెండవదిగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనాన్ని మనము అసహించుకుంటామంట. అలాగే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మనము ఆటోమేటిక్గా చెడుతనం నుంచి మనము తొలగిపోతామంట. మూడవదిగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే అదంట జ్ఞానమునకు అది మూలము. కాబట్టి మనము యెహోవా యందు మన భయభక్తులు కలిగి ఉంటే కనుక మనము జ్ఞానాన్ని మనము సంపాదించుకుంటామంట. తర్వాత నాలుగవదిగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే అది దీర్ఘాయువునకు కారణము. మనము దేవుని యందు మన భయభక్తులు కలిగి ఉంటే మనము దీర్ఘాయువుతో మనము బ్రతుకుతాము. ఐదవదిగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మనకి బహుధైర్యముగా మనము ఉంటాము. అలాగే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. అలాగే ఏడవదిగా యెహోవా యందు మన భయభక్తులు కలిగి ఉంటే అది జీవసాధనము. కాబట్టి మనము ఇన్ని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే, మన జీవితంలో ఇన్ని మేలులు పొందుకోవాలంటే మనము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలవాడు ఎవరంటే సామెతల గ్రంథము 14వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడినట్లుగా యథార్థముగా ప్రవర్తించేవాడు యెహోవా యందు భయభక్తులు కలవాడు. కాబట్టి మనందరం కూడా యథార్థంగా ప్రవర్తిద్దాం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందాం. కలిగి ఉండి మనము తెలివిని చెడుతనాన్ని అసహించుకొని జ్ఞానం సంపాదించుకొని దీర్ఘాయువుతో బ్రతికి బహుధైర్యముగా ఉండి జీవపు ఓటను కలిగి జీవసాధనం కలిగి ఉండడానికి తండ్రి అయిన దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.